ఎన్నికల్లో ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీఎన్జీఓ జనరల్ సెక్రటరీ ముజీబ్ అన్నారు. తమ సమస్యల పరిష్కారంపై ఈ నెల 18వ తేదీ వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించామన్నారు. తమ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఇక యుద్ధమే అంటున్న టీఎన్జీఓ జనరల్ సెక్రటరీ ముజీబ్తో మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే సంవత్సరాన్నర దాటింది. ఒకవైపు ఉద్యోగస్తులు ఎన్నికల్లో ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని, మరొకవైపు తమకు ఏదైతే ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా మరొకవైపు వారు కోరుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి టీఎన్జీఓ జనరల్ సెక్రటరీ ముజీబ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాన్నర దాటింది. ఒకవైపు ఆర్థికంగా గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఆర్థిక పరమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం కొంత వెయిట్ చేయాలని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం మీకు చెప్పినట్టుగా తెలుస్తుంది. నిజమేనా? అసలు ఏం జరుగుతుంది? వాస్తవానికి ముఖ్యమంత్రి గారు పిలిపించినప్పుడు మా రాష్ట్ర నాయకులు జగదీశ్వర గారు నేను పోయినప్పుడు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెల అయితే 5,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం. మేము ఆర్థిక వనరులు సమకూర్చనికే సమయం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు పిఆర్సీ ఇవ్వాలి, ఐఆర్ ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి, హెచ్ఆర్ఎల్ ఇవ్వాలి. మేము అన్ని పైసలు కూడా ఇచ్చేది ఉంది. నాకు కూడా ఆలోచన ఉంది. మీ రూపాయి నా బాధ్యత, కానీ ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు, మీరు కొద్దిగా వెయిట్ చేయండి అంటే వారి మాట గౌరవం మీద దాదాపు 18 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒక డిఏ ప్రభుత్వం ఒక డిఏ పెండింగ్ పెట్టిన పోయిన డిఏ ఇచ్చిండ్రు, మొన్న ఒక డిఏ వచ్చింది. కానీ మిగతా అంశాలపైన ఎక్కడ కూడా ఎట్లాంటివి కూడా మెడికల్ బిల్లు మొన్న కొన్ని 200 పైచిలకు కోట్లు పాస్ చేసిన తర్వాత ₹1 కూడా ఇప్పటి వరకు రాలే. అది వాస్తవం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైసలు లేవు అనుకుంటేనే సంక్షేమ పథకాలు రోజుకొక సంక్షేమ పథకం ప్రకటిస్తుంది. మేము కూడా దాన్ని హర్షించడం ఖచ్చితంగా చేయాలి. కానీ ఎప్పుడు చేయాలి? మాకు నిజాయితీ పరంగా కష్టపడ్డ పైసలు ప్రభుత్వం మాకు ఇచ్చిన తర్వాత మాకు మాట ఇచ్చిన మాట తప్పకుండా పైసలు ఇచ్చి ప్రజలకు కూడా ఇస్తే సంతోషం. ప్రజలకు ఇవ్వండి, ఎవరికి ఇవ్వండి? ఎవరైతే నిజంగా కూడా వాస్తవానికి వికలాంగులకు ఉన్నారు, మహిళలు ఉన్నారు, లేకుంటే వృద్ధులు ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి ఇస్తే, రైతులు ఉన్నారు, ఇవ్వండి. కానీ ప్రతి దానికి సంక్షేమ పథకం పేరు చెప్పుకొని మీరు ప్రభుత్వం అయితే అంటే 2% కదా ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళకి ఇచ్చినా ఒకటే ఇవ్వకున్నా ఒకటే అన్న ఆలోచన ఉందేమో. కానీ అట్లాంటి ఆలోచన ఉంటే మానుకోవాలి. అది మంచి పద్ధతి కాదని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి డిమాండ్స్ దాదాపు 53 డిమాండ్స్ ఇచ్చినట్టున్నారు. దాంట్లో ఎన్ని పరిష్కారం అని సీఎం గారికి ఇచ్చినవి కానీ, లేకపోతే కేబినెట్ సబ్ కమిటీకి, మరొకవైపు అధికారులతో కూడా ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి మీ డిమాండ్స్ ఇచ్చిల్లా? ఏమేమి డిమాండ్స్ ఇచ్చిల్లు, ఏం పరిష్కారమైంది? మీరు అన్నట్లు 53కి 53 డిమాండ్లు ఇచ్చాం. 53 డిమాండ్లలో 5, 6 ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్థిక భారం పడే అంశాలు. మిగతా 40 పైచీలకు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒక గంట సేపు ఒక రోజు కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపోతే నవీన్ మిట్టల్ గారి కమిటీ ఎన్నడైతే వేసిండ్రో వారు ఇంకో 2 ఐఏఎస్ ఆఫీసర్లతోని నిజాయితీ పరంగా నవీన్ మిట్టల్ గారు కష్టపడి దానిపైన అధ్యయనం చేసి వారు పోయినప్పుడు చెప్పిండ్రు దాదాపు 18 నుంచి 19 సమస్యలు పరిష్కారానికి వచ్చినాయి అని ఆఫ్ ద రికార్డ్ చెప్పింది. కానీ ప్రభుత్వ పరంగా ఈ రోజు వరకు ఆ మినిట్స్లో జరిగిన దాని సారాంశం కానీ, దాని ఇన్పుట్, దాని మినిట్స్ ఇప్పటి వరకు కూడా రాలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఏం సమస్య ఉంది? అధికారులకు మంత్రులు చెప్తలేరా? మంత్రులు ముఖ్యమంత్రికి చెప్తలేరా? ముఖ్యమంత్రి గారు వాళ్ళ మాట వింటలేరా? లేకుంటే ఉద్యోగులను ఇట్లనే టైంపాస్ చేస్తే సరిపోతుంది, తర్వాత చూసుకుందాం అనుకుంటున్నారు? ఏదైనా ఒక ఆలోచన చెప్పండి. ఇగో ఈ సమస్యలు పరిష్కారమైనవి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా కాన్ఫిడెన్స్గా చెప్పిండ్రు ఆ రోజు, మీ సమస్యలు పరిష్కరించడే మా బాధ్యత, మనది ప్రజల ప్రభుత్వం, మనది ఉద్యోగుల ప్రభుత్వం, మీరు సపరేట్ కాదు, రాష్ట్రంలో మంచి పరిపాలన జరగాలి, ప్రజలకు సేవలు అందాలి, సంక్షేమ పథకాలు అందాలంటే మీ సహకారం అవసరం అన్నారు. మేము ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉన్నాం. మేము ఎక్కడ కూడా మా సహకారాన్ని రోడ్ల మీద వచ్చి ఉద్యోగులని ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్న ఆలోచనతో ఎక్కడ కూడా మేము రోడ్డు మీదకి రాలేదు. అయినప్పటికీ కూడా మా సహనాన్ని ఇంకా మమ్మలను ఒక పరీక్షలాగా పెట్టి ఇంకా మా సహనాన్ని, ఓపికని మేము ఇంకా టెస్టింగ్ చేస్తామంటే అది ఎవరు కూడా సహించడానికి సిద్ధంగా లేరు. ఉద్యోగుల నాయకుల మన్గడ కూడా ఇప్పుడు బజార్లో పడేటట్లుంది. మొన్న పెన్షనర్లు ఇందిరా పార్క్ దగ్గర దాదాపు 3-4 వేల మంది వచ్చి వాళ్ళ ధర్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఆ రోజు వాళ్ళు ఊంస్తున్నారు మా మీద. వాస్తవం చెప్తున్నాను, మీ ఛానల్ ద్వారా నేను రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి, మిగతా పెద్దలకు, ప్రభుత్వం పెద్దలకు చెప్తున్నా, మా పరిస్థితి కూడా బాగలేదు. రేపు ఉద్యోగుల మధ్యలో పోతే దెబ్బలు పడేటట్లున్నాయి, బట్టలు చినిగేటట్లున్నాయి. ఈ పరిస్థితి రాకుండా, మేము రోడ్ల మీద రాకుండా
ఈ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టి ప్రజలకు ఇబ్బంది పడవద్దు అంటే మేము గౌరవంగా ఉండాలంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలి. ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నప్పటికీ కూడా సహచార మంత్రులు మరి సహకరిస్తలేరా లేకుంటే అది ఏమవుతుందో మాకైతే తెలియదు. కానీ బరాబర్ సమస్యలు నవీన్ మిట్టల్ గారి కమిటీ పరిష్కరించింది. నేనున్న చాలా కాన్ఫిడెన్స్గా ఈ విషయం చెప్తున్నా. ఒక పూట నవీన్ మిట్టల్ గారిని పిలిపించుకుంటే అది ఏందన్నది ఇప్పటివరకు మినిట్స్ ఇస్తే ఒట్టు. ఉప ముఖ్యమంత్రి గారు ఒక 4-5 సార్లు చెప్పిండ్రు, మీకు ఎందుకు నేను ఇస్తా కదా, నేను ఉన్నా కదా అన్నారు. మరి ఏడున్నారు? ఏడొచ్చినాయి బయటికి ఇప్పటివరకు ఒక్క సమస్య ఇగో ఇది పరిష్కారం అయిందని ఉద్యోగులు అసలు యూనియన్ ఆఫీస్లో కూర్చొనిస్తలేరు. మీటింగ్లకు పోతా, సావులకు పోయినా, పెళ్లిళ్ళకు పోయినా, మీటింగ్లకు పోయినా, ఇంకో దగ్గర పోయినా ఉద్యోగులు అడిగే దాంట్లో కూడా తప్పేం లేదు. మీరే ములాఖాత్ అయిపోయినారు ప్రభుత్వం దగ్గర, మీరు మీ వ్యక్తిగత కార్యకలాపాలు చేసుకుంటారేమో అనుకుంటున్నారు. మేమొక్క పని కూడా వ్యక్తిగత కార్యకలాపం చేసుకోలేదు. అట్లా చేసుకున్నోడు మరి చరిత్రహీనుడవుతాడు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఇంకొక లడయి అయితే బరాబర్ లడైకి సిద్ధం అవుతాం. ఇక దేనికైతే 7 వరకు అయితే 6 వరకు చూసుకుందాం. ఇక ఇప్పుడు ఆగస్టు 15కు డెడ్ లైన్ పెట్టిల్లు కదా, ఆగస్టు 15 ఇవాళ 16. మరి భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? రేపు 18వ తేదీ మంగళవారం రోజు రాష్ట్ర జేఏసీ సమావేశం ఉంది. జగదీష్ గారి నాయకత్వంలో, రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారి నాయకత్వంలో ఆ సమావేశంలో మరి అన్ని సంఘాలు కూడా పాల్గొంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రధాన కార్యదర్శి గారికి మేము మొన్న మరి రాతపూర్వకంగా లెటర్ ఇచ్చినాం. ఎందుకు మీరు మీ మీద మేము మా ధర్మాగ్రహాన్ని ఎందుకు చూపించొద్దని అడిగినాం. దానికి మరి పిలుస్తారు అనుకున్నాం కానీ పిలవలే. మరి 3 రోజులు తాతీళ్ళు కూడా వచ్చినాయి కాబట్టి రేపు గిట్ట సోమవారం పిలుస్తారేమో చూద్దాం. మంగళవారం రోజు మీటింగ్ పెట్టుకున్నాం. సోమవారం వరకు పిలుస్తారేమో అని మంచి ఆశతో ఉన్నాం. ఇప్పుడు మా మంచితనం దీంతోనైనా తెలుసుకోవాలి ప్రభుత్వం. మేము రోడ్డు మీద రానికి 2 నిమిషాల పని. మేము వస్తలేము అంటే ప్రభుత్వం కొత్తది, గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది, ప్రభుత్వం ఆ అప్పులు తీరుస్తుంది, ఒక్కటొక్కటిగా పనిచేస్తుంది, ప్రజలకు సేవలు అందిస్తుంది. అందులో ఈ నీళ్లు ఏది వర్షాలు పడ్డాయి, ఈ అన్ని కష్టాలు ఉన్నాయని చెప్పి మానవతా దృక్పథం. ఆ రోజు తుఫాన్ వచ్చినప్పుడు కూడా 100 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఎవడిచ్చిండా పైసలు ఇవ్వడం చెప్పారు. నా ముంగట చూస్తానని ఆ ఉద్యోగులకు ఎన్ని సమాధానాలు చెప్పుకున్నాం. ఉద్యోగులకు మేము జవాబు చెప్పలేక చచ్చిపోయినాం. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చినాం కాబట్టి 100 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఇచ్చినాం. అయినా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు చేస్తారు, ఉద్యోగులు చచ్చిపోతున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్ళినాయి. ప్రతిపక్షాల చెప్పు చేతుల్లో ఆ ప్రభుత్వాన్ని అయితే బదనాం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఇప్పుడు మీరు ప్రెస్లో ఉన్నారు, మీరు పొద్దున్న లేస్తే రోజు 100 మందితో కలుస్తారు, మీరు అన్ని కవర్ చేస్తారు. నేను మీ ద్వారా బరాబర్ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము ఎవ్వరి చేతిలో లేము. ఆ ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసింది ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు ఆపోజిషన్లో కూర్చుంది. మేము నాయకునిగా నేను కానీ మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ ఇంకోటి కానీ జేఏసీలో ఉన్న నాయకులు ఒకవేళ మీకు అనిపించింది వీరు వాళ్ళ చేతిలో ఉన్నారంటే నిఘా వర్గాలు మీ చేతిలో ఉన్నాయి, మమ్మల్ని ఉరిదీయండి ఆబిడ్స్ వ్యవస్థలో సిద్ధంగా ఉన్నాం. కానీ మా మీద అవాండాలు వేసి టైంపాస్ చేసే సమీకరణలు చేయకండి. దయచేసి ఎవడు పడతాడు మాట్లాడుతున్నాడు. నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను, దయచేసి వాళ్ళని కంట్రోల్ చేయండి. మేము మాట్లాడితే చాలా ముంగడి పోతుంది. మేము మాట్లాడతలేము. ఎందుకు మాట్లాడతలేము అంటే ఇది మా ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది ఉద్యోగుల ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. ఆ రోజు నేను 5,000 రూపాయల మిత్తి కడుతున్నా అన్నారు. 100% మాకు వారిపైన నమ్మకం ఉంది. కానీ మాకు ముఖ్యమంత్రి గారికి ఈ మధ్యవర్తులు మాట్లాడి కనీసం మంత్రులైతే నాయకులను గుర్తుపట్టే స్థాయి కూడా లేదు. ముఖ్యమంత్రి అన్న పేరు పెట్టి పిలుస్తున్నాడు కానీ వీళ్ళకి అదిగిట సోయలేదు. మరి దానికి ఏమంటారు చెప్పండి మీరు. కాబట్టి ఒకవేళ నాయకులు ఎవడన్నా పైరవీలు చేసి మీరు అన్నట్లు వాళ్ళ చేతిలో ఉండి ఎవిడెన్స్ ఉంది అంటే 100% ఉరి తీయండి, మీరు కేసులు పెట్టండి. నిఘా వర్గాలు మీ చేతులు ఉన్నాయి. దానికి ఉద్యోగులు కూడా ప్రజలు కూడా హర్షిస్తారు. ఒకవేళ అట్లా ఎవడన్నా బ్లాక్మెయిలర్ ఉంటే ప్రభుత్వం చేతిలో నిఘా వర్గాలు ఉన్నాయి కాబట్టి చూడండి, అట్లాంటి వాళ్ళు ఉంటే అట్లే చేయండి. మరి మేమైతే నిజాయితీ పరంగా ముఖ్యమంత్రి గారి పైన భగవంతుని పైన భారం వేసి కూర్చున్నాం. మా ఓపికని మా సహనాన్ని పరీక్షించవద్దు. మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, పైసలు లేవు మాకు కూడా తెలుసు. మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులు 30 సంవత్సరాల సర్వీస్ నాది అయిపోయింది. మేము చూస్తున్నాం కదా ప్రభుత్వంలో వాస్తవానికి కూడా పైసలు లేవు. కాకపోతే పిలిపించి మాట్లాడదామన్న సోయి కూడా లేదు అంటున్నా నేను. పిలిపించి మాట్లాడి ఇగో తమ్మి ఇగో అయినా ఈ 20 సంవత్సరాలు అయితే అయినాయిగా, మీరు పోయి మీ ఉద్యోగులకు చెప్పండి నేను ఉన్నగా, మిగతా నేను చూస్తా అంటే మేము చెప్పామా? ఇప్పుడు మీరన్నట్టుగా 53 సమస్యల్లో ఆర్థికపరమైన అంశాలు పక్కకు పెడితే మిగతా సమస్యలు ఏమేమి ఉన్నాయి? ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి? అసలు మెడికల్ హెల్త్ కార్డు ఉంది. హెల్త్ కార్డుకి మేము పైసలు ఇస్తామని చెప్పినాం. 400 కోట్ల సంవత్సరానికి మేము ఇస్తాము, 400 కోట్లు మీరు కలపండి అని చెప్పినాం. దానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు.
చీఫ్ సెక్రటరీ గారి దగ్గర ఫైల్ ఉంది, ఆ సమస్య ఒకటి పరిష్కారం చేయాలి. దాంట్లో కాకపోతే కండిషన్ ఏం పెట్టినామంటే మావైతే ఫస్ట్కి జీతంలోకి వెళ్ళి కట్ అయిపోతే మా పైసలు ఖజానాలు జమ అవుతాయి, మీరు కూడా క్రమం తప్పకుండా పైసలు జమ చేయాలని అడిగినాం. దానికి వాళ్ళు చెప్తామని చెప్పలేదు. ఇప్పుడు ఉద్యోగులకు ఏ ఉద్యోగులు అయితే వివిధ కారణాలతో సస్పెండ్ అయినరు, ఇది వన్ ఆఫ్ ద డిమాండ్. మరి ముఖ్యంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 12 మంది సస్పెండ్ అయినరు. ఏమని గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా పనిచేసి ఆశపడి పనిచేసినరా, లేకుంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో చేసినరా, మొత్తానికైతే సస్పెండ్ అయినరు. సస్పెండ్ అయితే ఎఫ్ఆర్ ప్రకారం మనకున్న రాజ్యాంగం ప్రకారం 6 నెలల పాటు చూసి 6వ నెల తర్వాత ఆయనకు మనం రీఇన్స్టేట్మెంట్ ఇస్తాం, ఇచ్చి ఎంక్వైరీ చేస్తాం. అయితే దాంట్లో ప్రభుత్వం ఏం చేస్తుంది, సగం జీతం ఇస్తుంది, 70% జీతం కూడా ఇస్తుంది. మేమేమన్నాము 2 సంవత్సరాలు అయిపోయి ఏసీబీ కేసులు అయితే ఏసీబీ అధికారులు అడిషనల్ ఎస్పీ లెవెల్ అధికారులు ఏసీబీ వాళ్ళు ఆ కమిటీలు ఉంటారు, వాళ్ళు మన గౌరవ జిఏడి సెక్రటరీ గారు 3 కూర్చుంటారు. అట్లాంటి కేసు కూడా వాళ్ళు క్లియర్ చేసిండ్రు. ఇగో ఈ సంవత్సరానికి ఇది క్లియర్ అయిపోయింది, 3కి పోస్టింగ్ ఇవ్వండి అని రికమెండ్ చేసినా వాళ్ళకి ఇప్పటివరకు పోస్టింగ్ ఇస్తలేరు. ఇది కక్ష సాధింపు చర్య కాదా? వీళ్ళు మేము గౌరవ మంత్రి గారిని కలిసినాం, నేను చేస్తా కాబా, నేను ఉన్నా కదా అంటున్నారు. ఎన్ని సంవత్సరాల నా ఫోన్లో మెసేజ్లు చూడండి, వాళ్ళు మీరు చేతగాని వాళ్ళు మీరు పక్కకి జరగండి అని చెప్పి అడుగుతున్నారు మమ్మల్ని. ముఖ్యమంత్రి గారి బాధ్యత కాదా ఇది? మరి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 16,000 కోట్ల రూపాయలు సంవత్సరం అయితే ఇస్తున్నాం. మా సంఖ్య ఎంత? 672 మంది ఉన్నాం డిపార్ట్మెంట్లో. అయినప్పటికీ కూడా మీరు ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేస్తున్నాం. మరి మా మంచి చెడు చూడవలసిన బాధ్యత ఉండదా? ఆడు ఎంక్వైరీలో నిజంగా కూడా వీడు దొంగతనం చేసిండు, ప్రభుత్వ సొమ్ము కొల్లగొట్టిండు, వీడు లంచం తీసుకున్నట్టే వాడిని ఖతం పట్టిండు, ఎవరొద్దంటాడు? గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ పెద్దలు ఎవరైనా సరే నవీన్ మిట్టల్ గారిని పిలిపించి అది ఏం చేస్తున్నాం వచ్చి వారే చెప్తారు. అది మీరు గౌరవంగా ప్రకటించండి. మేము మళ్ళా ఈ ప్రభుత్వాన్ని భుజాలపైన ఎత్తుకొని ఉద్యోగుల మధ్యలో పోయి మాకు అవకాశం ఉంటుంది. మేము ఇట్లనే మొండిగా చేస్తామంటే 100% మేము రోడ్డు మీద రాక తప్పదు, మీరు కేసులు పెట్టక తప్పదు. ఇక చూసుకుందాం, 7 వరకు అయితే 6 వరకు పోదాం. ఇది ఏదైతే 19వ తేదీ జరిగేటువంటి సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై ఆ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా టీఎన్జిఓ జనరల్ సెక్రటరీ ముజీబ్ చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో ప్రేమ్, ఫేస్ టు ఫేస్.